కంట్రీ ద సేఫెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ దుబాయ్. నిజంగా ద సేఫెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఇప్పుడు ట్రంప్ అను ఇరాన్ వార్లో మధ్యలో శాండ్విచ్ అవుతుంది దుబాయ్. సో ఈ దుబాయ్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ మేజర్గా చేసేది ఎవరు? ఇండియన్సే. ఇండియన్స్లో ఎవరు? మళ్ళీ మన తెలుగు పీపులే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా మనం, తప్పేం లేదు దానిలో. బట్ అన్ఫార్చునేట్లీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో ఇప్పుడు ఇంకొక సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అని వెతుకుదాం. ఎందుకండి ఇండియా దాటి ఎందుకు వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాలి? సో అగైన్ ఇండియాలో సేఫెస్ట్ ప్లేస్, ఫాస్ట్ గ్రోయింగ్ ప్లేస్ ఏది అంటే అది కూడా మన తెలుగు స్టేట్స్లోనే ఉంది. ఆ తెలుగు స్టేట్స్లో ఏది అంటే మళ్ళీ నేను చెప్పాలా? మాకు తెలుసు, నువ్వు హైదరాబాద్ అంటావు అంటారు మీరు. హైదరాబాదే, ఉన్న విషయమే చెప్తున్నాను. హైదరాబాద్లో మళ్ళీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఏది అంటే మాకు తెలుసు, నువ్వు ఏది చెప్తావు, సౌత్ ప్రైడ్ శాంచురీ అంటావు. చెప్తానే ఉన్నావు కదా 2 months నుంచి అంటారు. అవును కదా, వాస్తవమే కదా. సౌత్ ప్రైడ్ శాంచురీ అంటే వేరే బెస్ట్ ప్లేసెస్ లేవు అని నేను చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి అంటే హైదరాబాద్లో అగైన్ శాంచురీ ఫ్రమ్ సౌత్ ప్రైడ్. ఎందుకు సౌత్ ప్రైడ్? 3 ORR ఎగ్జిట్స్ నుంచి కనెక్టివిటీ, ప్రీమియం డెవలప్మెంట్స్ అండ్ నార్సింగ్ టు శంకరపల్లి 6 lane రోడ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడే నేను అన్నీ ఎందుకు చెప్పాలి? ఇది నాకు నేను వేసుకునే క్వశ్చన్ మార్క్. సో మీరు కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి, మీ పీస్ ఆఫ్ ల్యాండ్ అని సెక్యూర్ చేసుకోండి. మీ సైట్ విజిట్ జరిగినప్పుడు నేను ఇక్కడ డైనమిక్స్ ఏంటి, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఆ డెవలప్మెంట్స్ చెప్తే మీ హెడ్ స్పిన్ అవుతుంది తెలుసా. అలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అవన్నీ అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ విజిట్, ప్లీజ్ సెక్యూర్ యువర్ పీస్ ఆఫ్ ల్యాండ్, ప్లీజ్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్ అండ్ మీ లెగసీని కూడా పాస్ ఆన్ చేయండి. ఎలా? బై ఇన్వెస్టింగ్ ఇన్ శాంచురీ. కొంచెం ఎక్కువ చెప్పినట్లు అనిపిస్తుందా? ఎక్కువ తక్కువ మీరు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.